ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సెంట్ తెరిసా మహిళా జూనియర్ కాలేజీలో ఈరోజు అండర్-19 మహిళల విభాగంలో బాస్కెట్బాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్ క్రీడల యందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలకు చెందిన క్రీడాకారులను ఎంపిక చేశామని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజ్ తెలిపారు. సెయింట్ తెరిసా జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా మాట్లాడుతూ అండర్-19 విభాగంలో క్రీడాకారులు ఎంపిక చేసేందుకు కళాశాలలో భోజన సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఆండల్లు కుసుమకుమారి, వెంకటలక్ష్మి, తాడేపల్లిగూడెం చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సెలక్షన్ కమిటీ మెంబర్ మాణిక్యరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. నా పేరు కందికొండ జయరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జూనియర్ కాలేజీల అండర్-19 గర్ల్స్ సెలక్షన్స్కి వేదిక అయినటువంటి సెయింట్ తెరిసా జూనియర్ కాలేజ్ ఏలూరు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా 4 గేమ్లు తీసుకొని కండక్ట్ చేసి వారికి భోజన వసతులు కూడా కల్పించినందుకు వారికి ముందుగా మా అండర్-19 ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్లను ఎంపిక చేయడానికి బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో ఈరోజు సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. 1/1/1996 తర్వాత పుట్టిన వారు దీనిలో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా 1 వీక్ క్యాంప్ పెట్టి రాష్ట్రస్థాయి పోటీలకు కూడా పంపడానికి కూడా మా ఆర్గనైజేషన్ కూడా తీర్మానించడం జరిగింది. ఈ కాలేజీ యాజమాన్యం అనేక రకాలుగా మాకు కోఆపరేషన్ ఇస్తూ అనేక రకాల గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. వారికి మరీ ముఖ్యంగా వారి ప్రిన్సిపాల్ గారికి, వారి కళాశాల యాజమాన్యానికి, వారి పీడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.